సాయి కుమార్ గారు. హాయ్ సార్. సార్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్, బిగ్గెస్ట్ బడ్జెట్, అంటే నెవర్ బిఫోర్ యాక్షను, నెవర్ బిఫోర్ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. టోటల్ ఈ జర్నీ అనేది మాకు అంటే కింగ్డమ్ ట్రైలర్ కానీ రెగ్యులర్ సాంగ్స్ కానీ చూస్తుంటే ఒక వార్ మోడ్ అయితే సెట్ చేశారు ఆడియన్స్కి. ఒక వార్ కైండ్ ఆఫ్ మూవీ చూడబోతున్నాం అన్న మూడ్ అయితే సెట్ అయింది. మీ జర్నీ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా కింగ్డమ్ రేపు ఆడియన్స్ ఎంటర్ అయిపోతున్నారు మీ కింగ్డమ్లోకి, ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ మీరంతా చూస్తున్నారు జర్నీ స్టార్టింగ్ నుంచి. నేను యాక్టర్, నాకు ఫస్ట్ సినిమా దొరకకముందు నేను థియేటర్ చేసేటప్పుడు ఫస్ట్ సురేష్ అన్నకు నా ఫోటోలు పంపించిన. సురేష్ అన్న అప్పుడు డీసీలో చేస్తుండేనో టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్లో ఉంటే నా థియేటర్ గ్రూప్లో ఒక అమ్మాయి ఉండింది, దీక్షా మరూర్ అని. ఆవిడ పనిచేస్తుంటే ఆవిడ దగ్గర ఆవిడకి చెప్పిన నా ఫోటోలు అయ్యి ఇట్లా యాక్టర్ ఉన్నాడు బాగా చేస్తాడని. అంటే నాతో కాదు, అది మా సీనియర్ ఉన్నారు సురేష్ అని, అతనికి పంపించండి అంటే నా ఫోటోలు పంపించి, అన్న కొంచెం ఇట్లా నేను విజయ్ ఇట్లా నా ఫోటోలు వేయండి, ప్రెస్లో ఎవరైనా చూస్తారు ఏమన్నా రోళ్ళు వస్తాయని. అక్కడి నుంచి మీరు అందరూ నా జర్నీ చూస్తున్నారు. అండ్ ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ 2 రోజులు చాలా కేయాటిక్ ఉంటాయి. సినిమా రిలీజ్ ముందు రోజు, సినిమా రిలీజ్ రోజు ఫోన్ మోగుతుంటుంది, బెస్ట్ విషెస్ అని, పనులు, టీమ్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇంటర్వ్యూలు, ఏం జరుగుతుంది రేపు అనే ఒక ఈ 2 days ఎట్లయినా చాలా కేయాటిక్ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను కొంచెం కామ్గా కంటెంట్గా ఉన్నా. నిన్న రాత్రి లాస్ట్ 2-3 yearsలో ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఉండింటాయి నాకు. నిన్న రాత్రి అయితే బాగా పడుకున్నా, పొద్దున్నే లేచిన, వెళ్ళి జిమ్ చేసి డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చిన. ఇలా కంటెంట్ సాటిస్ఫైడ్ ఉన్నా అంటే ఇదంతా తెలుగు ప్రజలు మాకు ఇస్తున్న ప్రేమ. ఈ బుకింగ్స్ కానీ, ఈ ప్రేమ కానీ, తెలుగు ప్రజలు, తెలుగు సినిమా ఆడియన్స్. నేను మంచిగా 7 గంటలు పండుకొని జిమ్కి వెళ్ళినా కానీ మన తెలుగు సినిమా ఆడియన్స్ నాకు అక్కడ బయట చేసే పని, యుద్ధాలు అది తీసుకెళ్ళిపోతుంది. సో ఐఎమ్ హ్యాపీ, కంటెంట్ అండ్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. వచ్చి కూర్చోగానే అందరూ కళ్ళల్లో ఒక హ్యాపీనెస్, అరే బాగుంది సినిమా, అన్న కొడుతున్నావు నువ్వు, మనం కొడుతున్నామని ప్రెస్ వాళ్ళందరూ అంటుంటే అదొక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. అట్లీస్ట్ ఈరోజు అయితే అందరం చాలా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా. పొద్దున్నే గౌతమ్తో మాట్లాడినా, గౌతమ్ కూడా హ్యాపీగా ఉన్నాడు. వెళ్ళి మంచిగానే ప్రెస్ మీట్కి రా అంటే లాస్ట్ 3-4 nights నుంచి కొంచెం పడుకోకుండా పనిచేస్తున్నారు. వెళ్ళి తిరుపతి వెళ్ళేసి వస్తా, మంచిగా నెమ్మదిగా వెళ్ళి ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తా అన్నట్టున్నాడు. సో as on today, we are all happy, content, and I need to thank the audience and thank all of you. My full love to all of you. వంశీ గారు, సార్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది. ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్? మీరు అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం, మనకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ తేవడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది. ముందు అదైతే పాస్ అయిపోయాము మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో. సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టే రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నాం. పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే, మరి నీకు ఎంత కొంటాను తెద్దాం, దాన్ని ఉంది. నాకా సార్, అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా, నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా. అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది. ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద కానీ నేను దాని గురించి అడుగుతున్నాను. లేదు, ముందు నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది. మనం బయర్ల దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు ఇచ్చినప్పుడు బయర్లు మనకు అడ్డే డబ్బులకి ఎంతవరకు ఓపెనింగ్లో మనం యాక్చువల్గా మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, ఓపెనింగ్ 30-40% ఫస్ట్ డే రావాలి అని. సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా. సో వెరీ హ్యాపీ విత్ ద కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్. నైజాం అయితే చాలా చాలా బాగుంది. ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా. ఓవర్సీస్ అయితే చాలా చాలా బాగుంది. సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతున్నాం. వంశీ గారు